అందరికీ నమస్తే. సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఈ లాక్డౌన్ ఈ కరోనా వల్ల ప్రైవేట్ వెహికల్స్ నడుపుకునేటోళ్ళకు డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకన్నా పెద్ద ఇబ్బంది ఏంది అని అంటే అంబులెన్స్లు. కోవిడ్ పేషెంట్లను తీసుకెళ్లాలంటే వస్తున్నాయో వచ్చినా కానీ ఒకవేళ చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. అట్లనే నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా అంటే అంబులెన్స్ హాస్పిటల్దైనా భారీ ఎత్తున ఛార్జ్ చేస్తున్నారు. లేకపోతే ప్రైవేట్గా మనం మాట్లాడుకున్నదైనా సరే మినిమం ఎంత లేదన్నా ఫస్ట్ అయితే 10,000 to 15,000 అని అడుగుతున్నారు. సో అట్లా ఉన్న టైంలో అట్లనే వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఏం చేయాలా, జనాలకు యూజ్ అవ్వాలి, మాకు యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అనుదీప్ అనే అన్న ఆయన రెంటల్ కార్స్ బిజినెస్ చేస్తాడనమాట. ఆయన దగ్గర ఉన్న కార్లు అన్నిట్లను కూడా ట్రాన్స్పోర్ట్కి అంటే పేషెంట్లకు ట్రాన్స్పోర్ట్ కింద యూజ్ చేసేందుకు అంటే ఆల్టర్నేటివ్గా అంబులెన్స్ లెక్క అనమాట. అంబులెన్స్ అయితే కాదు కానీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే అందిస్తున్నాడు అనమాట. సో అందిస్తున్నాడు అని అంటే వాళ్ళ పానాలు రిస్క్లో పెడుతున్నారా, వాళ్ళ పానాలు కావా ఇవన్నీ మీరు అనుకోవద్దు. డ్రైవర్లకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాడు. ఇన్సూరెన్స్లు, పర్మిషన్స్ అన్నీ పక్కగా ఉన్నాయి. అవన్నీ టెక్నికల్స్గా నాకేం తెలియదు కాబట్టి ఆ అన్నని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్నని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, నా పేరు అనుదీప్. నేను బ్లూ డ్రైవ్ అనే కార్ రెంటల్ కంపెనీకి నేను ఓనర్ని. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము ఈ అంబులెన్స్ దొరకక కొంతమంది చనిపోయిన కేసెస్ని కూడా మనం చూసాము. అయితే నాకు అటువంటి పరిస్థితి నుంచి నేను ఏదైనా రకంగా నేను సొసైటీకి చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్తో నాకు ఒక ఐడియా వచ్చింది. పీటీవీ అంటాం మనం. పీటీవీ అంటే పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది ఒక అంబులెన్స్ లాంటి ఆల్టర్నేటివ్, కానీ ఇది అంబులెన్స్ కాదు. అంబులెన్స్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అంబులెన్స్లో మనకి పారామెడికల్ సపోర్ట్ అంటే ఆక్సిజన్ సపోర్ట్ కానివ్వండి, అటెండెంట్ సపోర్ట్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో మనకి పారామెడికల్ సపోర్ట్ లాంటిది ఉండదు. కానీ మనము పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనం పాటించాము. ఈ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో మనము డ్రైవర్స్కి కంప్లీట్గా పీపీ కిట్స్ ఇస్తున్నాము. అండ్ మన వెహికల్లో కూడా మనం చూసినట్టయితే ఒక డ్రైవర్ పార్టీషన్ని మనం చేసాము. రండి చూపిస్తాను. ఇది మన వెహికల్లో డ్రైవర్ పార్టీషన్ చేసి పెట్టాము. సో ఇక్కడ డ్రైవర్కి పేషెంట్కి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. అలాగే మీరు చూసినట్టయితే మనము అన్నీ కూడా ఎస్యూవీ కేటగిరీ వెహికల్స్ని దీనికి మనం వాడుతున్నాము. అండ్ డ్రైవర్స్ని కూడా మీరు చూడొచ్చు. డ్రైవర్స్ పీపీ కిట్లో వస్తారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. మిమ్మల్ని పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పికప్ కంటే ముందు మళ్ళీ వెహికల్ని శానిటైజ్ చేసుకొని ఉంటారు. ఇది ఎవరికి ఉపయోగం అంటే స్టేబుల్గా ఉండి అంటే ఆక్సిజన్ లాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే కనుక వాళ్ళు ఖచ్చితంగా అంబులెన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా ఎవరైతే స్టేబుల్గా ఉన్నారో వాళ్ళు ఇలాంటి సర్వీస్ ఉపయోగించుకోవడం వల్ల అంబులెన్స్ అనేది సీరియస్గా ఉండే పేషెంట్స్కి అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఒకవేళ క్వారంటైన్ సెంటర్స్కి వెళ్ళాలి, ఆ క్వారంటైన్ సెంటర్కి వెళ్ళడానికి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు మనకి కాల్ చేస్తే మన వెహికల్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ క్వారంటైన్ సెంటర్ వరకు డ్రాప్ చేస్తారు. అలాగే ఎవరైనా వ్యాక్సినేషన్ కోసం కావాలనుకున్నా కూడా, లేదు అంటే కనుక డయాగ్నోస్టిక్ సెంటర్కి అంటే చాలామంది కోవిడ్ పేషెంట్స్ సిటీ స్కాను, హెచ్ఆర్సిటీ లాంటి సర్వీసెస్ కోసం చాలామంది మాకు కాల్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని ఆ సిటీ స్కాన్ అయ్యేంత వరకు మన డ్రైవర్ అక్కడే వెయిట్ చేసి వాళ్ళ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఆడియన్స్కి ఒక డౌట్ వస్తుంది, మరి వీళ్ళ పానాలు కావాలి వీళ్ళకి ఎట్లా అని చెప్పి. వీళ్ళ తరపున రిస్క్ కాకుండా ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాం, ఇంకా వీళ్ళ సైడ్ నుంచి ఏం తీసుకున్నాం? ఓకే, సో డ్రైవర్స్కి సంబంధించి మనము ఎవరైతే కోవిడ్ రికవర్డ్ డ్రైవర్స్, లేదు అంటే వ్యాక్సినేషన్ అయిపోయిన డ్రైవర్స్, లేదు అంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉండి ఫ్యామిలీకి సపరేట్గా ఉండేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళని ఎవరిని ఇన్ఫెక్ట్ చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు రేపు వీళ్ళకి అనుకోని విధంగా ఏదన్నా ఒకవేళ వీళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినా కూడా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళకి కావాల్సిన ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంది, మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీళ్ళకి పీపీ కిట్స్ ఇస్తున్నాము, శానిటైజేషన్కి కావాల్సిన ప్రొవిజన్స్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీళ్ళని మిగతా వెహికల్స్కి కానీ, మిగతా డ్రైవర్స్కి కానీ, మిగతా పబ్లిక్కి కానీ దగ్గరికి రాకుండా మనం సంబంధం లేకుండా ఉంచుతున్నాము దీంట్లో ఈ వెహికల్స్కి. సో ఇప్పుడు జనరల్గా ప్రైజింగ్ ఎట్లుంటుంది? ప్రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను రోజు వార్తలు చదివి 5 కిలోమీటర్లకు 10,000, 15,000 ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు. లేదు ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ అంటే క్యాబ్స్ లాంటివి బుక్ చేసుకున్నా సరే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అండ్ అట్లనే టైమింగ్ ప్లస్ మళ్ళీ అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ఓకే, ఈ విషయంలో కూడా నేను బాగా ఆలోచించడం జరిగింది. దీని ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా అండ్ ఫ్లాట్ ప్రైజింగ్ పెట్టాం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి
హాస్పిటల్కి కానీ వాళ్ళ డ్రాపింగ్ పాయింట్కి అప్ టు 20 కిలోమీటర్స్. దానికి మనము 3000 రూపీస్ 2999 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకొక రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ లాంటి ఏరియాస్ నుంచి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అంటే వాళ్ళు ఒక సిటీలో ఒక పికప్ పాయింట్ నుంచి వాళ్ళ డ్రాప్ పాయింట్కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా కూడా కంప్లీట్గా అన్లిమిటెడ్. దానికి మనము 5000 రూపీస్ అన్నీ ఇంక్లూడెడ్గా మనం ఛార్జ్ చేస్తున్నాం. సో దీంట్లో మనము కంప్లీట్గా టోల్ ఛార్జెస్ కానివ్వండి, ఎక్స్ట్రా కిలోమీటర్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే మన జిఎస్టీ కానివ్వండి, అన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ చేసి మనం పంపిస్తున్నాము. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకున్న, అంబులెన్సెస్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా రీజనబుల్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఇది హైదరాబాదు. సో మీరు ఆల్ ఇండియా రెంటల్ కార్స్కి ప్రెసిడెంట్ కాబట్టి మీరు మీ ఐడియాని వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది, దీన్ని ఇంకా ఎట్లా పెంచాలనుకుంటున్నారు? ఓకే, సో నేను ఆల్ ఇండియా కార్ రెంటల్స్ అనే అసోసియేషన్కి దానికి నేను ప్రెసిడెంట్ అండి. ఈ ప్రస్తుతం నాకు వచ్చిన ఐడియాని నేను ఆల్రెడీ మా ఇండస్ట్రీలో చాలా మందితో డిస్కస్ చేయడం జరిగింది. వితిన్ ఒక 1 to 2 వీక్స్లో ఇది నేను మొత్తం అన్ని మెట్రో సిటీస్లో పాన్ ఇండియాలో కూడా లాంచ్ చేసే ప్లాన్లో ఉన్నాను. ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇటువంటి సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వడం. ఇంతకుముందు ఎప్పుడు మనం ఇలాంటి సర్వీస్ గురించి వినలేదు, చూడలేదు. కానీ ఈ సర్వీస్ నేను ఇక్కడి నుంచి ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే లిమిట్ చేయకుండా అన్ని సిటీస్లో ఇటువంటి సర్వీసెస్ని స్టార్ట్ చేయడానికి నేను ప్లానింగ్లో ఉన్నాను. సో ఇప్పుడు ఈ 2 వెహికల్స్ని అంటే పేషెంట్ ఏజ్డ్ వాళ్ళే వస్తారు లేకపోతే ఎవరన్నా వస్తారు కాబట్టి కంఫర్ట్గా ఉండడానికి ప్రస్తుతానికైతే ఇన్నోవా క్రిస్టల్ అని చేస్తున్నారు. అవునండి. సో నాన్ కోవిడ్ పేషెంట్లు కూడా పేషెంట్కి కంఫర్ట్ కొంచెం స్పేస్ కావాలి కాబట్టి ఈ వెహికల్స్ని మాత్రమే వీళ్ళు నడుపుతున్నారు. ఒకసారి కార్ లోపల చూద్దాం మనము ఎంత స్పేస్ ఉంది. అండ్ డ్రైవర్ కూడా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి మాట్లాడిద్దాం మనం. నమస్కారం. భయం అయితే లేదా వెహికల్ నడుపుడు? ఏం భయం అవ్వట్లేదమ్మా. ఏం లేదా? ఏం లేదు. మరి కళ్ళ ముంగట్న పేషెంట్ని తీసుకుపోయాడు ఏంగానే అమ్మయ్య ఒక పానం కాపని అనిపిస్తుంది? అట్లే కనిపిస్తుంది కదా. అట్లనే అనిపిస్తుంది. నీ ఫ్యామిలీ గుర్తుకు రాదా మరి? వస్తుంది, వచ్చినా కూడా ఇది సేవ కదా, చేయాలి కదా. అవునా? సో ఎంతమందిని ఇప్పటిదాకా ఒక నలుగురిని దింపినామంట కదా నువ్వు? 4. అవునా? వాళ్ళందరు దిగంగానే థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా? సో ఇప్పుడు మొన్నటిదాకా ఖాళీగా ఉండే కదా, మీ సారి ఐడియా తీసుకున్నాడు, మంచిగా అనిపించిందా మీకు? చాలా మంచి ఐడియా ఇది. చాలా మంచి ఐడియానా? సో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్న నీకు? 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఇక్కడ డ్రైవర్ ఉంటారు, ముందు మాత్రం ఎవరు కూర్చోరు, ఓన్లీ ఈ క్యాబిన్ అంతా ఈ పార్ట్ మొత్తం డ్రైవర్కే, రైట్? ఎస్. ఇక్కడ పేషెంట్ అండ్ ఆయన లగేజ్ కోసం వెనకాల ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా అటెండర్ కావాలనుకుంటే కూడా వాళ్ళు వెనకాల కూర్చోవచ్చు, లేదంటే పక్కన కూడా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అమ్మాయి అనిపిస్తుంది కానీ ఇది జిల్లాలలో కూడా స్ప్రెడ్ అవ్వాలి. అండ్ అట్లనే మీరు ఎట్లాగో ప్రెసిడెంట్ కాబట్టి మొత్తంగా కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇలా టోల్ నంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంత కింద స్టిక్కర్ కూడా ఇస్తాను. సో వీళ్ళ ఎంప్లాయీసే దాన్ని పికప్ చేసి మీకు కావాల్సిన ఎన్ని ప్రశ్నలను అడగొచ్చు ఓపిక్గా ఆన్సర్ చెప్తారు. మిమ్మల్ని మీ స్థానానికి చేర్చేంత వరకు మాత్రం వీళ్ళు చాలా సేఫ్గా చూసుకుంటారనమాట. సో ఇంత మంచి పని చేసిన వాళ్ళ ముఖాలు కూడా మనం చూడాలి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా. ఒకసారి మీరు మాస్కులు తీయండి, మేము దూరమే ఉంటాం కానీ చూపించండి. ఇక ఈయన అనుదీప్, ఈయన సత్యం. సో ప్రస్తుతానికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న? ప్రెజెంట్ అయితే ఒక 8 వెహికల్స్ వచ్చేసి కోవిడ్ పేషెంట్స్ కోసం డెడికేట్ చేసాము. అండ్ 2 వెహికల్స్ ఏమో నాన్ కోవిడ్ పేషెంట్స్ కోసం డెడికేట్ చేసాము. ప్రెజెంట్ 10 వెహికల్స్తో స్టార్ట్ చేసాము. అండ్ అవసరాన్ని బట్టి మనము ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందాజా మన కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒకవేళ అవసరం పడితే నేను 100 వెహికల్స్ తోటి కూడా నేను ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది మనకి. ఓకే. నేను ఇంకా 4 వీల్ ట్రావెల్స్ అనే కంపెనీ మేమిద్దరం కలిపి ఈ 2 కంపెనీస్ పార్ట్నర్షిప్లో కేర్ వ్యాగన్ పీటీవీ సర్వీసెస్ అనే కంపెనీ స్టార్ట్ చేశాము. పీటీవీ అంటే వచ్చేసి పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, అంటే ఇది ఎక్స్క్లూజివ్గా పేషెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం వాడే వెహికల్స్ అనమాట. ఇద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇది ఓన్లీ కంప్లీట్గా పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, అంటే ఓన్లీ పేషెంట్లకు మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు సపరేట్ రెంటల్స్ని కూడా రన్ చేస్తారు. అది వేరు ఇది వేరు, దయచేసి 2 ఒకటే అని మాత్రం అనుకోవద్దు. 3 కేటగిరీలు ఉన్నాయి. నార్మల్ ట్యాక్సీస్ వాళ్ళు నార్మల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, పేషెంట్ల కోసం చేస్తారు, నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా చేస్తారు. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు వెహికల్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళది సో ఇదే అన్నమాట వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. యాక్చువల్గా నేను ఇది చూసి వచ్చిన అనమాట, నాకు ఫార్వర్డింగ్లో వచ్చింది. ఇన్స్టాగ్రామ్కి వస్తే బాగుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చా. సో ఇక్కడ గూగుల్ పేది అది కూడా ఇచ్చేసిండ్రు. ఇది నంబర్. సత్యమన్న, ఇదేనా శానిటైజేషన్ చేసే మిషన్? అవునక్క, మేము ఇది ఎవ్రీ ట్రిప్ అయిపోయాక కంప్లీట్ అయిన తర్వాత నుంచి మేము శానిటైజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి గెస్ట్ని డ్రాప్ చేసి మళ్ళీ మా గ్యారేజ్కి వస్తుంది. ఇక్కడ గ్యారేజ్కి వచ్చాక ఎవ్రీ టైం మేము శానిటైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ పంపించేటప్పుడు శానిటైజ్ చేసి పంపిస్తూ ఉంటాం అనమాట. కంపల్సరీగా శానిటైజ్ చేస్తాం. లోపల కూడా శానిటైజర్ స్ప్రేలు ఉంటాయి. అవును, ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ డ్రైవర్ దగ్గర అండ్ కస్టమర్ కోసం కూడా శానిటైజర్ స్ప్రే ప్రొవైడ్. ఒకసారి చేసి చూపిస్తారా మాకు? తప్ప
తెలిసినట్టుగానే తెలంగాణ అంతటా లాక్డౌన్ పడ్డది. ఇప్పటి నుంచి 21 తారీఖు వరకు. దాని తర్వాత కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఎట్లుండదు అనేది వాళ్ళు చర్చించుకొని మనకు చెప్తారు అన్నట్టు. సో లాక్డౌన్ పెట్టడం మంచిదే, కానీ జస్ట్ ఒక 2 డేస్ ముందు ఇన్ఫామ్ చేసి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. సో ఇంత సడన్గా లాక్డౌన్ పెట్టడం వల్ల ఎవరెవరు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇందులో వచ్చిన రూల్స్ ఏంటి అంటే